థ్యాంక్ యూ రామ్నరే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు వినోద్ కుమార్ హాజరు కానున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, రాబోయే అసెంబ్లీ సమావేశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ ఎంపీ కవిత మధ్యాహ్నం ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. తన చిన్న కొడుకు ఆశీర్వాదం కోసం ఆమె కేసీఆర్ ను కలవనున్నారు. దీంతో ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రాజకీయంగా ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు వినోద్ కుమార్ హాజరు కానున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, రాబోయే అసెంబ్లీ సమావేశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఒక కీలక సమావేశం అయితే జరుగుతుంది. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి భేటీ అన్నారు. వీటితో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా భేటీ అవుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశం సంబంధించి ప్రత్యేక కార్యక్రమ సభ్యులకు సంబంధించి నివేదిక అసెంబ్లీ అయితే చేపడతామని చెప్పి దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఢిల్లీలో పార్టీ బీసీ సంఘాల నేతలందరినీ తీసుకొని వెళ్ళాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే వీటితో పాటు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. కేసీఆర్ కూతురు తెలంగాణ జాతీయ అధ్యక్షురాలు కవిత మరి కాసేపట్లో ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్తున్నారు. తన కొడుకు, చిన్న కొడుకు ఆర్య విదేశాల్లో చదువుల కోసం వెళ్తాడు. కేసీఆర్ ఆశీర్వాదం కోసం అని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ కుటుంబ సభ్యులంతా, కవిత కుటుంబ సభ్యులంతా మంచి సేపట్లో ఫామ్ హౌస్ అయితే వెళ్తున్నారు. ఫామ్ హౌస్ వెళ్ళి కేసీఆర్ తో భేటీ తన కొడుకు విదేశాలు సందర్భంగా కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేందుకు అయితే వెళ్తున్నారు. అయితే వీటితో కేసీఆర్ మాట్లాడతారా లేదా ఏం జరుగుతుందనే ఒక ఆసక్తికర పరిణామం అని చెప్పేసి మరోవైపు కవిత వెళ్తున్నారు, అదేవిధంగా కేసీఆర్ కూడా వెళ్తారు అని చెప్పే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందంటే ఫామ్ హౌస్ లో, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కవిత, మరోవైపు కేసీఆర్ వస్తున్నారన్న సమాచారం. మొత్తం కూడా ఇటు ఫామ్ హౌస్ దగ్గర ఏం జరుగుతుందనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఇటు పార్టీ వర్గాలు కూడా ఏం జరుగుతుందని ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఒకవైపు తండ్రి ఆశీర్వాదం కోసం అని చెప్పి కవిత వెళ్తుంది, మరోవైపు రాబోయే ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా పార్టీ వ్యవహారాలకు సంబంధించి కేటీఆర్ వెళ్తున్నారు. ఈ ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి అక్కడే ఉండి ఒకరినొకరు మాట్లాడుకుంటారా, లేకపోతే ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారా లేదని జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందని చర్చ ఇప్పుడు ప్రస్తుతం ఇటు పార్టీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే
కేసీఆర్ తో ఈ రోజు కవిత భేటీ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరు మధ్య మాట్లాడుకుంటారా లేదా ఫస్ట్ ఒక థింగ్ వస్తుంది. అదేవిధంగా ఇద్దరు మాట్లాడుకుంటే ఏ అంశాలపై మాట్లాడుకుంటారు, అదేవిధంగా కవిత సంబంధించి మాట్లాడుకుంటారు, ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించి మాట్లాడుకుంటారా ఏంటనేది ఒక అవుతుందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కవిత అది ఫామ్ హౌస్ వెళ్ళారు. ఆ తర్వాత కాళేశ్వరం విచారణ సందర్భంగా ఫామ్ హౌస్ వెళ్ళారు. అప్పుడు కేసీఆర్ మాట్లాడలేదు. ఆ తర్వాత హాస్పిటల్ కేసీఆర్ అనారోగ్యం పాలయ్యే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా కవిత వెళ్ళినప్పటికీ ఆయన మాట్లాడలేదని చెప్పేసి సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఆమె ఫామ్ హౌస్ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు కాబట్టి అక్కడైనా మాట్లాడతారా లేదని పరిస్థితి ఉందని మొత్తంగా తీసుకుంటే ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అనేది చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉంటుంది. మరోవైపు కేటీఆర్ కూడా అక్కడికి వెళ్తారని చెప్పేస్తున్నారు. అదే సమయంలో అంటే కవిత ఉన్న సమయంలోనే కేటీఆర్ కూడా వెళ్తారా లేదనేది కొంత ఆసక్తికర పరిణామంగా ఉంది. సంబంధించి కొంత చర్చ పార్టీలో కానీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అవుతుంది. మొత్తంగా చూస్తుంటే ఫామ్ హౌస్ దగ్గర అయితే ఒక అలర్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రామ్ నరేష్, అయితే ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇటు అభ్యర్థి ఎంపికపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఇక్కడ అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రతి కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కమ సామాజిక వర్గానికి సంబంధించి ప్రకటించారు. అయితే దానికి సంబంధించి చర్చ జరుగుతుందా లేదంటే అంటే కమ సామాజిక వర్గానికి లేకపోతే మరొక అభ్యర్థికి ఇవ్వాలంటే ఇప్పటికే దాదాపు 2-3 సర్వేలు నిర్వహిస్తారు. ఆ సర్వేలు వచ్చిన నివేదిక ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేసిన అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు కానీ టీడీపీ ఎన్నికలు కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోకపోతే పార్టీకి గడ్డకాలం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ చాలా కీలకంగా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధిస్తే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసినట్టుగా ఉంటుంది. ఒకవేళ స్థానిక సంస్థల్లో ఇంకా ఎదురుగా అది అసెంబ్లీ త్వరలో అంటే తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు గతంలోనే పార్టీ మారారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు పార్టీ మారారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ వీడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పార్టీకి సావర్ అన్న పరిస్థితి ఈ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. గెలిచి ఇటు ఏదైతే వలసలు ఉన్నాయో వలసలకు అధికత వేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా కీలకంగా మారాయి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ బీసీలకు సంబంధించి ఒక సమావేశం కరీంనగర్ లో పెట్టాలని చెప్పేసి గతంలో అనుకున్నారు. అది వాయిదా పడింది. 8వ తారీఖు అనుకున్నారు, అది వాయిదా పడింది. ఆ తర్వాత 14వ తారీఖు అన్నారు, అది కూడా వాయిదా పడింది. దీంతో బీసీ నేతలంతా కూడా కొంత నిరాశకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే ఇటు ఢిల్లీ వెళ్ళి అంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకెళ్లి ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఎందుకంటే బీసీ నేతలని ఒక పార్టీపై తీసుకొచ్చి బీసీలకు మేము అండగా ఉన్నాము అని చెప్పి చూపించే విధంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పి చూపిస్తున్నారు. అందులోకి నాయకులతో పాటు కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తారు. ఎందుకంటే కేసీఆర్ బీసీ నేతలందరూ తీసుకుని ఢిల్లీకి వెళ్తే ఆ ప్రభావితం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ పడుతుంది. అదేవిధంగా ఢిల్లీ ప్రభావం చూస్తుంది. ఇది స్థానిక సంస్థలో పార్టీకి మైలేజ్ వస్తుంది. అదేవిధంగా బీసీ నేతలంతా బీఆర్ఎస్ పార్టీకి